అందరికి నమస్తే. ఒక పక్క ఈడ మినిస్టర్స్ పర్సెంటేజ్ల కోసం, వాటాల కోసం కొట్టుకుంటుంటే, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు అని మాట్లాడుతుంటే, ఇవన్నీ జరుగుతుంటే ఢిల్లీలో ఒక ఆసక్తికరమైన రాజకీయం జరిగింది. మన తెలంగాణకు సంబంధించిందే. చాలా ఒక ఫోటో అది. ఒక ఫోటో బయటకొచ్చింది. ఆ ఫోటో బయటికి రావడంతోన అదొకడు హైకమాండ్ ఢిల్లీలో చర్చ స్టార్ట్ అయింది దీనిపైన. అదే ఆసక్తికరమైన రాజకీయం. అది కూడా రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు, అసంతృప్త ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద కడిగి పడేస్తున్నారు వాళ్ళు. ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, పైసలు ఇస్తలేరు, జనాలను సముదాయించే ప్రయత్నం చేస్తలేదు, లేకపోతే మంత్రులు కమిషన్లు తీసుకున్నారు. ఇట్లాంటి ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసిండ్రు. సరే, ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆయనతో పరామర్శ జరిగింది. కానీ ఆ తర్వాత దాదాపు ఒక 1 అవర్ రాజకీయ పరిణామాల మీద చర్చ జరిగింది. మల్లికార్జున ఖర్గే చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాడు. వీళ్ళు కూడా చాలా విషయాలు చెప్పారు ఇక్కడ జరుగుతున్న పరిణామాలను. ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ప్లస్ ముఖ్యంగా కాంగ్రెస్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అసలు ఏం జరుగుతుంది? అసలు ఎమ్మెల్యేలు వితౌట్ పర్మిషన్, లేకపోతే వాళ్ళందరూ వాళ్ళు అనుకొని పోయినారు. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే పోతేనేమో అన్ఎక్స్పెక్టెడ్గా పోయిండు, కలిసిండు, వచ్చిండు అనుకోవచ్చు. అట్లా కాదు, ప్లాన్తోన ఇక్కడ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, ఆయన కూడా అసంతృప్తితోనే ఉన్నాడు. ఒక మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు, మామనాడు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఢిల్లీ పోయి ఏసీసీ అధ్యక్షుడిని కలిసిండ్రు. కలిసిన తర్వాత అసలు ఏం చేసిండ్రు, ఏం మాట్లాడినారు అనే దాని మీద ఒక ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ చర్చ ఒకటి జరుగుతుంది. అసలు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంది, వాళ్ళు చెప్పింది ఏంది, అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్లో, అన్ని విషయాలను కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు ఎప్పటిలాగానే తెలుస్తుంది, ఆ పని మాత్రం చేయండి. నేను మీకు ఒక ఫోటో చూపిస్తున్నా. ఈ ఫోటో చాలా ఆసక్తిని, ఇంట్రెస్ట్ని, అసలు కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాల మీద చాలా చర్చలకు దారితీసింది. ఒకతను నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఉన్నాడు. ఈ పక్క దామోదర రానరసింహ మినిస్టర్ ఉన్నారు. తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కనిపిస్తున్నాడు. ఇక్కడ వెనకాల మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కనిపిస్తున్నారు. వీళ్ళందరూ అసంతృప్తాన్ని నేను ఎందుకంటానంటే, మీకు చాలాసార్లు చెప్పినాను, మహబూబ్నగర్లో రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు లేరు. అందరూ అసంతృప్తితోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం మీద, ఈ పాలన పైన, మినిస్టర్ల పైన, ఈ గవర్నమెంట్ పైన సొంతపాటి వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా అసంతృప్తిగా ఉంటారు, బీజేపీ వాళ్ళు కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు, కొంతమంది సంతృప్తికరంగా ఉన్నారు. ఈ గవర్నమెంటే బాగుంది, మా గవర్నమెంట్ రాకున్నా సరే ఈ గవర్నమెంట్ బాగుందని కోరుకునే ఎమ్మెల్యేలు, కోరుకునే ఎంపీలు బీజేపీలో ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నది అనిరుద్ రెడ్డి. మీకు తెలుసు, ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 30% కమిషన్ తీసుకుంటున్నాడని, బట్టి విక్రమార్క 12% కమిషన్ తీసుకుంటున్నాడని, ఏ మంత్రి దగ్గరికి ఏం ఫైల్ పట్టకపోయినా 12% కమిషన్ తీసుకుంటున్నారు. మేము ఏం బిల్లు ఫైల్ తీసుకొచ్చినా కమిషన్ తీసుకోవాలని చెప్పేసి ఓపెన్గా మాట్లాడిండ్రు జడ్చర్ల ఎమ్మెల్యే. ఆయన ఇంకా చాలా విషయాలు మాట్లాడింది. ఈ మధ్య ఎర్ర సత్యంను జాయిన్ చేసుకోవాలంటే కూడా జడ్చర్లలో అంతకులను జాయిన్ చేసుకుంటారా, రౌడీ షీడర్లను జాయిన్ చేసుకుంటారా, రేపన్నా నన్ను కూడా చంపుతారని కూడా ఆయన మాట్లాడాడు. ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి మొన్ననే ఆంధ్రజ్యోతి పేపర్కు ఒక పెద్ద ఆర్టికల్ రాసిండు. ఈ ప్రభుత్వం జనాలను పట్టించుకుంటలేదు, ఈ ప్రభుత్వం ఎవరిని పట్టించుకుంటలేదు, ఈ ప్రభుత్వం గ్రామాలను పట్టించుకుంటలేదు. ఒక్క ఎమ్మెల్యేకు 5 సంవత్సరాల టర్ములో 25 కోట్లు కనుక ఇస్తే గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేయొచ్చు. మా జేబులో రూపాయి కూడా లేదు, మేము ఊర్లోకి పోతే ఏం చెప్పాలి, ఊర్లో మోరీలు బాగాలేవు, రోడ్లు బాగాలేవు, జనాలు ఏదైనా ఛాయదభం అడిగితే కూడా మా జేబులోకి వెళ్ళి పెట్టాల్సి వస్తుంది తప్ప ఈ గవర్నమెంట్ మాత్రం ఇస్తలేదని చెప్పేసి ఆయన ఒక ఆర్టికల్ రాసిండు. ఇక రాజేష్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడు ప్రస్తుతం, బట్ ఆయన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడు. ఆయన అంతే, ఇక మిగతా వీళ్ళ టీంలో ఉన్నాడు ఆయన కూడా. ఇక రాజనరసింహ మినిస్టర్, ఆయన హైకమాండ్కి దగ్గర బాగా. సేమ్ టైం ఆయన కూడా ఈ గవర్నమెంట్లో ఆయన తెలియకుండా ఏం చేస్తున్నారో దాని మీద గుర్రుగా ఉన్నాడు ఆయన కూడా. వీళ్ళందరూ కలిసి కంప్లైంట్ చేసిండ్రు. ఎవరికి కంప్లైంట్ చేసిండ్రు, ఏం కంప్లైంట్ చేసిండ్రు? ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా వ్యవహారంగా దీన్ని చూడాల్సిన అవసరం లేదు. ఇది ఇంటర్నల్ వ్యవహారం కాదు. అవినీతి జరుగుతూ ఇంటర్నల్ వ్యవహారమా? మంత్రులు కొట్టుకుంటుంటే అవినీతి వ్యవహారమా? వాటాల కోసం కొట్టుకుంటే అది కూడా ఏదో వాళ్ళ పంపకాల కోసం కొట్టుకుంటే అది పబ్లిక్ వ్యవహారం అవుతుంది, ప్రైవేట్ వ్యవహారం కాదు కదా. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గ్రామాలకు పైసలు ఇస్తారని రాస్తే అది కూడా పబ్లిక్ వ్యవహారమే. ఒక ఎమ్మెల్యే మినిస్టర్స్కు లంచం తీసుకుంటున్నారు, కమిషన్ తీసుకుంటున్నారు, పైసలు ఇవ్వాలంటే బడ్జెట్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే 30%, 12%, 20% డబ్బులు తీసుకున్నారంటే అది పబ్లిక్ ఇష్యూ, అది ప్రైవేట్ ఇష్యూ కాదు. ఆ పబ్లిక్ ఇష్యూని ఢిల్లీ స్థాయిలో వినిపించినట్టుగా కనిపిస్తుంది. ఒకటి, పార్టీ లోపల వీళ్ళెవరు కలిసి లేరు అనేది క్లియర్. వీళ్ళు కొంతమంది పైసల కోసం కలిసి ఉన్నట్టుగా డ్రామా చేస్తున్నారు. మినిస్టర్స్ కూడా పైసల కోసం, అంటే వాళ్ళకు కూడా పైసలు కావాలి, అవతల వాళ్ళకి పైసలు కావాలి, వీళ్ళకి పైసలు కావాలి. అది కొద్దిగా మంచితనంతో పైసలను కుప్పేసుకునే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. అందుకే ఒకప్పుడు తిట్టిన వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు పక్కన కనిపిస్తూ ఉంటారు.
మళ్ళీ సీఎం కావాలి రేవంత్ రెడ్డిని పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. కొమరం వెంకరెడ్డి ఎవరో కాదు. వీళ్ళందరూ ఎందుకంటే పండ్ల కోసం, పైసల కోసం ఇదంతా చేస్తూ ఉంటారు. కానీ ఇది నేను అనుకుంటే ఇది ఒక జిల్లాకు పరిమితమైన ఇష్యూ అయితే కాదు. ఇదేదో మహమ్నాడు జిల్లా ఎమ్మెల్యేలు కలిసినరు, లేదా రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఎమ్మెల్యేలు కలిసిన ఇష్యూ కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 65 మంది ఉన్నారు. వాళ్ళు 65 మందిలో సగానికి పైగా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు చెప్తున్నాను నేను అసంతృప్తితో ఉన్నారంటే, ఇప్పుడు మహమ్నాడు ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి నేను చెప్పిన ఆర్టికల్ రాసినాడు. ఆర్టికల్ రాసిన తర్వాత తనకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఫోన్ చేసినారు, ఎంత మద్దతు తెలిపినారు, మేము చెప్పలేని విషయాలను మీరు చెప్పినారని మాట్లాడినారు వాళ్ళ దగ్గర. అనిరుద్ రెడ్డి కలిసినప్పుడల్లా ఆయనకి ఎంతమంది మాట్లాడతారు, నువ్వు కరెక్ట్ ఫైట్ చేస్తున్నావు మా అందరి తరఫున చెయ్యి అని. ఇంకా రాజేష్ రెడ్డి ఏమో కొత్త ఆయన ఎవరిని కలవడు, పెద్ద జనాల్లో ఎక్కువ ఉండడు. దామోదర్ దగ్గర పోయి ఎంతమంది ఎమ్మెల్యేలు మొరబెట్టుకుంటారు, ఈ మినిస్టర్స్ ఎవరేం చేస్తున్నారు అనేది కూడా అది కూడా చాలా ఓపెన్ ఇష్యూ. ఒకటి అయిపోయింది, ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు కంప్లైంట్ చేయాలి, వీళ్ళు సీఎం మీద ఎవరు కంప్లైంట్ చేసినా వేస్ట్. ఎవరు సీఎంతో లోపల కలిసినారో, ఎవరు సీఎంతో లోపల కలిసి వాటాలు పంచుకుంటున్నారో, ఎవరెవరు ఏమేమి బిజినెస్ చేస్తున్నారో ఎమ్మెల్యేలకు తెలుసు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఎవరికో కలిసి వాళ్ళకి కంప్లైంట్ చేసి మళ్ళీ వీళ్ళు పోయి వాళ్ళకి చెప్పి మళ్ళీ వాళ్ళ మీద అరిచి లేకపోతే వాళ్ళ మీద పగబట్టి ఇవన్నీ వద్దని డైరెక్ట్గా ఢిల్లీకి పోయి కంప్లైంట్ చేసింది. స్థానిక నాయకత్వం మీద నమ్మకం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఎవరికి కంప్లైంట్ చేసినా తిరిగి మళ్ళీ మనకే వస్తుంది, వద్దు అని చెప్పేసి ఢిల్లీలో వాళ్ళు ఇదొక తిరుగుబాటు సమావేశం అనుకుందాం, ఎమ్మెల్యేలు తిరుగుబాటు సమావేశం అనుకుందాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ సమస్యలను తీసుకొని పోయి ఆడ మాట్లాడినరు, ఆడ పోయి హైకమాండ్కు సమాచారం ఇచ్చినారు. అంటే దీన్ని బట్టి ఏమని అర్థమవుతుంది, ముఖ్యమంత్రి మాట్లాడకపోతే ఇంకా గవర్నెన్స్ ఏముంటుంది అంటే, ముఖ్యమంత్రి వీళ్ళకి ఇచ్చిన హామీలు ఏమి నిలబెట్టుకుంటలేడు. ఒక ఎమ్మెల్యేకు కనీసం నియోజకవర్గ ఫండ్ కూడా ఏమి ఇచ్చే అవకాశాలు లేవు, ఇస్తలేడు కూడా రేవంత్ రెడ్డి. అన్ని కాంట్రాక్టర్లకు పంపకాలు, కమిషన్లు అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఏమన్నా డబ్బులు ఇచ్చే పనులు తప్ప, ఆ ఫైళ్ళు తప్ప సెక్రటరీలో ఏ ఫైలు మూమెంట్ లేవు, జనాలకు సంబంధించినవి ఏవీ లేవు. ఓన్లీ ఏమైనా డబ్బులు వచ్చే ఫైల్స్ మాత్రమే మూమెంట్ ఉంటున్నాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అని ఒక పెద్ద చర్చ నడుస్తుంది సెక్రటేరియట్లా. ఎక్కడ జరుగుతుందంటే, ఎందుకు నడుస్తుంది అట్లా అంటే కమిషన్లు వస్తాయి కాబట్టి, డబ్బులు వచ్చే ఫైల్స్ మాత్రమే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు పోయి బహుశా వీళ్ళ ఎమ్మెల్యేల వ్యవహారం మీద, ఎమ్మెల్యేలు పొన్నం ప్రభాకర్ వర్సెస్ లక్ష్మణ్, లేకపోతే వివేక్ వర్సెస్ లక్ష్మణ్, ఈ మంత్రుల మధ్య గొడవలు, ఒక మంత్రి అంటే ఒక మంత్రికి పడవదు, ఒక మంత్రి అంటే ఒక మంత్రికి పడదు. ఎక్కడన్నా పైసలు వచ్చే టైంలో మాత్రమే కలిసి పనిచేస్తారు తప్ప జనాల కోసం వీళ్ళు ఎక్కడ కలిసి పనిచేస్తలేరు అనేది స్పష్టమైన సందేశం బయటకు వచ్చింది. అందుకే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు అసలు ఏం చేసినారు, మా మీద ఎవరు కంప్లైంట్ చేసినారు అని ఇక్కడ వాళ్ళంతా ఆరాధిస్తున్నారు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే పిఏకి ఫోన్ చేసి, మల్లికార్జున ఖర్గే ఆఫీస్కి ఫోన్ చేసి ఏం చెప్పారు ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చి, అసలు ఏం మాట్లాడినరు. సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా వీళ్ళు కంప్లైంట్ చేసినారు. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిందని చెప్పిండ్రు వీళ్ళు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఒక కీలక మంత్రికి సంబంధించిన ఒక పెద్ద భూ కుంభకోణం అన్నాను, దాన్ని ఏమన్నాను, ఏకంగా అనిరుద్ రెడ్డి హైకోర్టు కూడా పోయింది కదా దాని మీద, వంశీరామ్ బిల్డర్స్. ఆ వంశీరామ్ బిల్డర్స్ వెనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు అనేది ఒక పెద్ద చర్చ ఒకటి నడుస్తుంది. ఆ విషయం మీద కూడా కంప్లైంట్ చేసినట్ట. ఇంకా ఈ మంత్రుల మధ్య కొట్లాటలు, విభేదాలు, అసలు ప్రభుత్వం ఇజ్జత్ ఎట్లా పోతుంది, కాంగ్రెస్ ఇజ్జత్ ఎట్లా పోతుంది, కాంగ్రెస్ మీద తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, 30 ఏళ్ళు అసలు ఓటే వేయద్దు కాంగ్రెస్, ఎందుకు జనమంతా అసంతృప్తితో ఉన్నారు, అసలు గవర్నమెంట్స్ ఏం నడుస్తుంది, గవర్నెన్స్ ఏం నడుస్తుంది, మంత్రుల మధ్య ఏం నడుస్తుంది, ఇట్లాంటి అన్ని వ్యవహారాలపైన వాళ్ళ దృష్టికి తీసుకుపోయినట్టుగా ఓ చర్చ ఒకటి నడుస్తుంది. వీళ్ళు తెలుసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆ సమాచారం కూడా బయటకు వచ్చింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య సమన్వయం చేయలేకపోతున్నారు, ఆయన మంత్రులను గాడిలో పెట్టలేకపోతున్నాడు, పాలనలో ఫెయిల్ అయిపోయాడు ఆయన. దీని మీద ఎవరికి వాళ్ళు సొంత ఎజెండాను పెట్టుకొని అమలు చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఇంపార్టెంట్ కాదు, మా వ్యక్తిగత ప్రయోజనాలు ఇంపార్టెంట్, మాకే ఇంపార్టెంట్, జనం ఇంపార్టెంట్ కాదు, తెలంగాణలో ఇంపార్టెంట్ కాదు, తెలంగాణలో కాంగ్రెస్ ఇంపార్టెంట్ కాదు. ఎవరికి వాళ్ళు ఎవరి పనాలు చేసుకుంటున్నారు, పార్టీని పట్టించుకుంటలేరు. మంత్రులు సీఎంతో పాటు మంత్రుల చర్యలు పార్టీకి, ప్రభుత్వానికి, వీళ్ళు చేస్తున్న పనులు పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేస్తున్నాయి. అసలు తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏం బాగాలేదు. అసలు ఎమ్మెల్యేలుగా మేము జనాల్లో తిరగలేకపోతున్నాం. వీళ్ళు చేసే పనులంతా కూడా కాంగ్రెస్కు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ అన్ని విషయాలను ఖర్గే దృష్టికి తీసుకుపోయినట్టుగా ఓ పెద్ద చర్చ నడుస్తుంది. అందుకే ఈ ఫోటో చాలా ఇంట్రెస్టింగ్ ఫోటో అని. ఇప్పుడు చాలామంది మల్లికార్జున ఖర్గేను పోయి కలిసి వచ్చారు. మీకు ఐడియా ఉంది, మంత్రులే విడివిడిగా పోయి కలిసి వచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకసారి పోయిండు, బట్టి విక్రమార్క ఒకనాడు పోయిండు, రేవంత్ రెడ్డి ఒకనాడు పోయిండు, మిగతా ఉత్తమ్ కుమార్ ఒకనాడు పోయిండు, ఇట్లా మినిస్టర్స్ సపరేట్ పోయిండ్రు. కానీ ఈ ఎమ్మెల్యేలు మాత్రం కూడా బలుపుకొని ఒకసారి పోయి కలిసి మాట్లాడి 1 గంట సేపు ఇక్కడ జరిగిన పరిణామాలను కూడా ఢిల్లీ సీరియస్గా తీసుకుంటారా, వాళ్ళకు చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు. బట్ వీళ్ళు ఎమ్మెల్యే చెప్పడం అనేది ఒక డిఫరెంట్ ఇష్యూ. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.